నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తనను ఈ స్థాయిలో ఉంచింది మధుర నియోజకవర్గ ప్రజలే అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వంలో మంత్రులుగా కంకణం బద్దలై పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగులను గత ప్రభుత్వం ఇబ్బందికి గురి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి ఆదుకుంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు అంకితమై పని చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన చెప్పారు. అయితే కాబట్టి మరి ఈ గ్రామస్తులందరూ కూడా సార్కి రుణపడి ఉండాలని చెప్పేసి, సార్కి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి లక్ష్మణ్ పైకి రండి చెప్పన్నా. మన పసుపులేటి దుర్గా గారిని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరు. ముందుకు తీసుకెళ్ళడం అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి ఒక ప్రణాళికతోనే మన మంత్రి గారు సిద్ధం చేస్తారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనకి 10,000 సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మేలు చేయాలన్నటువంటి ఆలోచనతోనే మహాలక్ష్మి అనేటువంటి ఒక గ్యారంటీని ప్రకటించారు. అదే గ్యారంటీ అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి గ్యారంటీ. అట్లాగే ఇంకా కొన్ని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ అందరికీ 10 లక్షల వరకు వైద్యం చేయించుకోవటానికి నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను. 10 లక్షల వరకు వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పాం. అధికారంలోకి వచ్చి మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోనే 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచుతూ నిర్ణయించాం. అదే శాసనసభ ఉత్పాదన 10 లక్షలు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఆ రెండింటితో పాటు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని చెప్పాం. కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందరికి ఇస్తామని చెప్పాం. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏదో ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు, అధికారంలోకి వచ్చారు, ఎక్కడ తెస్తారు, సిలిండర్ ఆడిస్తారు, 200 యూనిట్లు ఉచితంగా ఆడిస్తారు, ఒకళ్ళు ఇచ్చినా కానీ ఎవరో అరకొరగా ఒకళ్ళకి దొరికించి మిగతా అన్ని ఆంక్షలు పెడతారని రకరకాల వార్తలు కూడా రాశారు. కానీ అలా జరిగితే మనం ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతుంది. అలా జరగకూడదు. ఇచ్చిన మాట ప్రకారం మనం తప్పనిసరిగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన బాధలు మన పడుతూ ఇచ్చిన మాట మనం మాత్రం నిలబెట్టాలన్నటువంటి ఆలోచిస్తాను. మీ అందరికీ తెలిసిందే, మొన్న చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి అటు హైదరాబాద్ సెక్రటేరియట్లోనే అధికారికంగా గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి ఇచ్చేటట్టుగా లాంచ్ చేశాం. బహిరంగ సభ అయితే ప్రకటన కూడా చేశాం. అట్లాగే 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ఏడిస్తారు అన్నారు. దాన్ని కూడా
ప్రకటించాం, లాంఛనంగా అధికారికంగా ప్రకటించాం. ఈరోజు మార్చి 1, అవునా? ఫిబ్రవరి నెల బిల్లు వస్తుంది మీకు, కానీ మేము ప్రకటించేసాం 200 యూనిట్ల వరకు ఎవరు వాడుకున్నా వాళ్ళెవ్వరికి బిల్లు రాదు, జీరో బిల్లు ఈ రోజు నుంచి అని చెప్పి వచ్చేసాం. కరెంట్ అధికారులు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి నీ బిల్లు ఎంత వచ్చిందో డబ్బులు కట్టండి అని అడగరు. 200 యూనిట్ల లోపల 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చి, మీకు ఇంటికి వచ్చి జీరో బిల్లు ఇచ్చి, లేదా బిల్లు ఇచ్చేది ఎక్కడైతే అక్కడ బిల్లు ఇచ్చేసి అమ్మ మీరు ఇక బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం. అది సీతారామపురం గ్రామంలో ఈ రోజు నేను మొత్తం కూడా దూషించాలని భావిస్తా ఉన్నాను. సో ఇది ధైర్యంగా చెప్పండి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా శాసనసభ్యుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా. అట్లాగే కరెంట్ ఉద్యోగం కూడా మందే, విద్యుత్ ఉత్పాదన కూడా మందే, విద్యుత్ ఉత్పాదన మందే, దాని పంచే ట్రాన్స్ఫర్మేషన్ కూడా మందే. సో అది ఇది రెండు ఏ బాధలున్నా మేము పడుతున్నా రాష్ట్రం మొత్తానికి ఇస్తుందని చెప్పండి, ధైర్యంగా సంతోషపడండి. సో మదిరా నియోజకవర్గం ఈరోజు మీరు వేసిన ఓటు చాలా గౌరవంగా మీ ఓటు